వాళ్ళందరికీ. మనం ఇప్పుడు అదే మామూలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందన్నమాట, జన్ భాగీదారీ అభియాన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనకబడిన గ్రామాలని క్లెయిమ్లా తీసుకురావడానికి అనమాట. మీకు ప్రతి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం మీ వరకు చేరుతుందా లేదా, ఇంకా అర్హులై ఉండే ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ చేకూరేలా చూడడం అన్నమాట ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం. మీకు ఇప్పుడు చూడు, మామూలు గవర్నమెంట్ ఇచ్చే జాబ్ కార్డు కానీ, రైస్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మనకి క్యాస్ట్ ఇన్కమ్ కానీ, మీరు అర్హత ఉండే పెన్షన్స్ కానీ, ఇలాంటి ఎవరైనా చూడు మాకు తెలియక ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము అవగాహన కల్పించి వాళ్ళు కూడా అర్హులుగా గుర్తించి వాళ్ళకి వచ్చేలా చూసుకోవడం అనమాట. ఇప్పుడు 100 రోజులు పనులు కల్పిస్తున్నారమ్మా, దాన్ని చేయాలంటే మీకు కంపల్సరీగా ఏముండాలి, జాబ్ కార్డు ఉండాలి. ఆ జాబ్ కార్డు ఉండాలి. అలాగే మీరు కంపల్సరీ నెలకు మనకు 100 రోజులు కల్పించిన దాంట్లో నెల రోజులు కంపల్సరీ చేస్తే ఆ కార్డు యాక్టివ్లో ఉంటుంది, లేకపోతే అవి తొలగించేస్తారు అనమాట. అలాగా మీరు కంపల్సరీ కార్డు కల్పించినప్పుడు పని చేసుకోవడము. ఓకేనా, మీకు ఇది మనకి రేషన్ ఇస్తుంది, అందరికి 5 కేజీలు వస్తున్నాయా లేదా, అలా ప్రతి పథకాన్ని మీ వరకు తెలిసిందా లేదా, తెలియకపోతే తెలియజేసి అర్హులను గుర్తించి ఆ పథకంలోకి తీసుకురావడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మేము మీ దగ్గరకు వస్తే కానీ మీ సమస్యలు మాకు చెప్పట్లేదు, వచ్చే ప్రాబ్లం ఉందని. ఇప్పుడు చాలా ఊళ్ళో చాలా మీటింగ్లు పెట్టుకొచ్చాం. మేము ఏదైతే మీటింగ్ వస్తున్నామో ఆ మీటింగ్లో అడిగితేనే చెప్తున్నారు, మాకు ఇది లేదండి, ఇల్లు లేవండి, బాత్రూమ్ లేవని. మీకు ఎవరికి ఏం లేదని మాకు ఇండివిజువల్గా తెలియదు కాబట్టి మీరు అడ్రస్ చేస్తే పని లేదని అది వచ్చేలా చూడటం అన్నమాట ఉద్దేశం అన్నమాట ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఇది మామూలుగా మీ ఊళ్ళో డెవలప్మెంట్ జరగాల్సిన డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఇలాంటి ఇదివరకు ఒకసారి మనం మామూలుగా ఆదికర్మ యోగాని పెట్టాం కదా, ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇది అందులో ఒక పార్ట్ అనమాట. మీకు ఏవైతే లేవో అవన్నీ గుర్తించి ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం కదా, ప్రభుత్వమే మీకు ఇచ్చే పదవి అందరు అర్హులై ఉండి కంపల్సరీ వచ్చేలా చూసుకోవాలి. ఎవరికైతే రైతు భరోసా రాలేదో రైతు భరోసా వచ్చేలా చేయడం. ఉన్నారా రైతు భరోసా లేని వాళ్ళు? మీ అందరికి అన్ని పథకాలు వస్తున్నాయి. రైతు భరోసాలు రావట్లేదు. మీకు మామూలుగా ఇది మొన్న మీకు చెప్పిందమ్మా, డీ పట్ట భూములు అయ్యో చేస్తారు కదా, ఆ భూములు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇవ్వలేదు. చాలా మందికి చేసాం వచ్చేలాగా, మామూలుగా పథకాలు వచ్చేలా చేసాం. ఇంకా ఎవరైనా ఉండిపోయారా ఏటని. మనం రీసెంట్గా మరి అలా ఆవిడ ఇల్లు కలిపోయిందా, అవన్నీ సమకూర్చాం. ఆవిడ ఏమైంది, ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయినట్టున్నారు. మీకు మామూలుగా ఇక్కడికి వచ్చినాలే కాదు, రైస్ కార్డు లేని వాళ్ళు రైస్ కార్డు చేయించుకోవడం, బ్యాంక్ పుస్తకం లేదా బ్యాంక్ పుస్తకం, మీకు మేమంటే అవేర్నెస్ కల్పించడం అనమాట. మీకు తెలియదు కదా, తెలియనట్టు మేము తెలియజేయడం వచ్చి అన్ని పథకాలకు మేము వచ్చి చెప్తానన్నాం. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చారనుకో మేము చేసి పెడతాం. ఇప్పుడు మీరు మామూలుగా ఆఫీసుల చుట్టూ తిరిగితే కొందరు చేసిన వాళ్ళు చేస్తున్నారమ్మా, అలా కాకుండా మీరు ఇండివిజువల్గా త్వర కావట్లేదు కదా, మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము ప్రత్యేకంగా చూసుకొని ప్రత్యేకంగా మీకు వచ్చేలా చూసుకుంటాం. మీరు విన్నాళ్ళు మామూలుగా మిగతా ఇలాంటి మన ప్రభుత్వం నుంచి పథకాలు మీ అర్హత ఉండి ఎవరైనా ఉండిపోయిన వాళ్ళు ఉంటే కంపల్సరిగా మీరు మాకు తెలియజేయండి. వచ్చి మేము సచివాలయంలోనే ఉంటాము, మీరు ఇస్తే మేము వచ్చేలా స్పెషల్గా వచ్చేలా చూసుకుంటాం అన్నమాట. ఏ పథకమైనా మనకు రీసెంట్గా నెక్స్ట్ మంత్ నుంచి గవర్నమెంట్ జూన్ 12 నుంచి అంట భర్తలకి పెన్షన్ రాకుండా చనిపోయిన వాళ్ళకి ఇస్తానంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గారికి డేటా ఇస్తే ఆ రోజు మీకు మీ ఆయనకి పెన్షన్స్ రాక చనిపోయారా, మీకు జూన్ 12 వస్తుంది అంట మా ఆప్షన్. జూన్ 12 వచ్చారనుకో నెక్స్ట్ మంత్